సీతాకాంత్కి రామలక్ష్మి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో రామలక్ష్మి అలా వడ్డిస్తూ ఉండగా సీతాకాంత్ అయితే, ఆగు రామలక్ష్మి, ఎప్పుడు నువ్వేనా నాకు వడ్డించేది, ఈరోజు నేను నీకు వడ్డిస్తాను కూర్చో అని చెప్పి సీతాకాంత్ అంటూ ఉంటాడు. అది విని రామలక్ష్మి అయితే, హలో సార్, ఏంటి సార్ మీరు కూర్చోండి, నేను మీకు వడ్డిస్తానని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న రామలక్ష్మి అలా అనేసరికి ఇంతలో రామలక్ష్మి వాళ్ళ నాన్న వచ్చి, నేను మీకు వడ్డిస్తాను అని చెప్పి వాళ్ళిద్దరిని అంటూ ఉంటాడు. ఇక రామలక్ష్మి వాళ్ళ నాన్నని చూసి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి మామయ్య గారు, మీరు ఇలా సడన్గా ఎంట్రీ ఇచ్చారు అని చెప్పి సీతాకాంత్ అంటూ ఉంటాడు. దాంతో రామలక్ష్మి వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు, అల్లుడు గారు, మీకోసం నేను మటన్ కర్రీ స్పెషల్గా చేసి తీసుకొని వచ్చాను, మీకోసమే నేను వండి తీసుకొని వచ్చానని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోబెట్టి రామలక్ష్మి వాళ్ళ నాన్న అయితే వాళ్ళిద్దరికీ వడ్డిస్తూ ఉంటాడు. అలా వడ్డిస్తూ ఉండగా అక్కడ ఉన్న రామలక్ష్మి సీతాకాంత్ అలా తింటూ ఉంటారు. ఇక రామలక్ష్మి అయితే, నేను నాన్ వెజ్ తినను, సార్కి నయమైనంత వరకు నేను నాన్ వెజ్ తిననని మొక్కుకున్నానని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో సీత అయితే రామలక్ష్మి వైపు అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో రామలక్ష్మి అయితే ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళ నాన్న అయితే, ఏంటమ్మా ఏమైంది, ఎందుకు అలా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటాడు. నాన్న, సీత సార్ మీద దాడి చేసిన వాళ్ళు ఈ ఇంట్లోనే ఉన్నారని నాకు అనిపిస్తుంది. సీత సార్కి అలాగ అవ్వడానికి కారణం మా ఇంట్లో వాళ్ళే, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళని పరిస్థితి చూస్తుంటే సీత సార్కి అలా జరగడానికి కారణం మా ఇంట్లో వాళ్ళే అనిపిస్తుంది. ఏది ఏమైనా సరే వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళ పని నేను చూస్తాను, ఎలాగైనా సరే నా సీత సార్ని నేను కాపాడుకుంటాను నాన్న అని చెప్పి వాళ్ళ నాన్నతో రామలక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో వాళ్ళ నాన్న అయితే, నిజమే, ప్రతిసారి అల్లుడు గారికి ఇలా ప్రమాదం జరుగుతూ ఉంది, అదేంటో మనం తెలుసుకోవాలని చెప్పి రామలక్ష్మి వాళ్ళ నాన్న వాళ్ళిద్దరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.